అయ్యా బాబు ఇప్పుడు చెప్పుండి బే ఆడు మినిస్టర్ నువ్వు అనుకో పియ్యేనా అక్కడ ఏమైనా కావచ్చు కానీ ఇప్పుడు మేమేం కాము మరి ఎవరు అదేమలే కానీ మీరు దోవిన తోముడికి మైండ్ పని చేయట్లేదు ఏం అర్థం కావట్లేదు రే ఒక 100 ఏండ్రు వచ్చారు ఒక సీస కళ్ళు దాకా వస్తాం కళ్ళు కావాలారా ఇంకోసారి ఇలాకలు కనిపిస్తే ఎన్కౌంటర్ చేస్తా ఇప్పుడు చూడు వీరు కుమ్ముడు కుమ్మినరా ఇదంతా సీఎం గారి కుట్ర పని వీర కుమ్ముడు కుమ్మిస్తున్నాడు రా కుడి భుజం ఇరిగిపోయిందిరా ఇప్పుడు అర్జెంట్ గా మందు కొట్టకపోతే మనం బతకలేవురా అంత అమాయకంగా మాట్లాడుతూ వింటానా మందు కొట్టడానికి మన దగ్గర డబ్బులు ఎక్కడి ఉన్నాయి మొన్న అంతా ఎదవనాయిలో ఓడిపెట్టుకున్నారు కదా మందు లేకపోతే అమ్మ గొంత తిండకపోతుందన్నా మందు లేకపోతే 2 సుక్కల నీళ్లు దొరికిన గొంతు తడుపుకునే వాళ్ళం అన్నా నీళ్ళు ఎక్కడ దొరుకుతాయిరా జరుగుండ్రే బయటికి పోదామని తెచ్చుకున్న నీళ్లు గట్ల తాగుతున్నావేంద్రా ఆ బాయిలోకి పోయి తాగొచ్చు కదా మళ్ళీ ఒళ్ళంతా ఊనమైందన్నా చెక్కిలా 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 ఏంటన్నది కళ్ళు మీద కందిరగలగా బ్రహ్మాండమైన ఛాన్స్ చెడగొట్టావు నీకు దండం పెడతారా కుమ్మించుకొని ఒళ్ళంతా పులిసిపోయింది ఏదో ఇక్కడికి వచ్చి 2 చుక్కలు కళ్ళు తాగుదామంటే అది కూడా దగ్గర ఇచ్చేట్లేవురా పోదాం పదరా ఎక్కడికన్నా పోయేది అది గదిగో ఆది మానవుడు లాంటి మనిషి అక్కడ ఉన్నాడు చూడు ఎవడరా వాడే ఇక్కడ మేస్త్రి వాడి ముంతలో వేసి బేరమాడి 2 గుక్కలేం కర్మన్నా 2 కుండల కల్లే పట్టుకొస్తాను నువ్వు ఇక్కడే వాడితో కూడా కుమ్మిస్తావా ఏంటి ఏంటమ్మి మంచిగున్నావా మస్తుగా గాని చెప్పనా అరే కళ్ళు దాగి కండలు మస్తుగా పెంచినవులే అరే ఈ జుట్టేంద్రబాయి ఇట్లా పెంచినవు కళ్ళు తాగితే కండలేంది జుట్టు కూడా మస్తుగా పెరుగుతుంది గట్లనా గట్లనే గట్లయితే 2 సీసాలు కళ్ళు తాగినాక చూద్దాం ముందు పైసలుది 2 ఏందన్నా 4 సీసాలు ఇస్తా తమ్మి పైసలు ఏముంది తమ్మి టిప్పు కూడా ఇస్తా మంచిగా కటింగ్ చేయించుకుందు గాని అది సరే గా పూరిని చూసినావు ఏ పూరి గా పూరే షకీలా 10 ఏళ్ల కిందట గెట్లున్నదు గట్లనే పెట్టలాడుతాంది గా దినాలల్లా నన్ను ఏ నైట్ మెయింటైన్ చేసేది క్లోజ్ ఉండేనా అరే క్లోజ్ గా తమ్మి పెళ్ళం లెక్క మెయింటైన్ చేసిన కలుదేబాయి నేనంత తురంగా చూపిస్తా చూపి తాగుతా తమ్మి చూపిస్తా ఎన్ని దినాలకు వచ్చినవరా ఇంతకాలం ఏడున్నావు ఏమైపోయినావు అన్నీ చెప్తానే గందికనే వచ్చిన జరంతా మందు దగల్ని టోటల్ గా చెప్తా కొంచెం గ్లాస్ అయిందిరా ఫుల్ కొట్టు చూపిస్తానే ఇప్పుడు మజాగున్నదే షకీలా షకీలా మజా చేయాలనే ఏం చెప్తే షకీలా నేను చూసి చెప్పలా ఆడాలి పాడాలి ఆడాలి పాడాలి ఆడాలి పాడాలి తమ్మి తమ్మి నా షకీలా ఈ తమ్ముడు మనసు పడతాండే నీ మీద ఆనికి కూడా ఒక ఛాన్స్ ఇచ్చేయి ఆనికి ఇప్పుడు ఇచ్చిన ఆడే నా మొగుడు మొగుడా అన్నా అన్న నమస్తేనే దాంతో రాత్రంతా మస్తు మజా చేస్తావుగా అన్న అన్న నన్ను వదిలేవే వదిలేస్తా నన్ను వదిలే మరి నువ్వు ఈ ఊరు రాకుండా ఉండాలంటే నీ 2 కాళ్ళు నరికేస్తా వద్దు తమ్మి సెక్రటరీ నీ హోం పనులు చూసుకుంటూ ప్రభుత్వ హోం పనులు సరిగా చేయనందుకు నిన్ను సస్పెండ్ చేస్తూ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకుంటున్నానయ్యా నేను ఇక సావలేదు కదనే సస్పెండ్ అయితే చచ్చినట్టేనయ్యా
నేను చేసింది నీ హోమ్ పనే కదనే, దానికి సస్పెండ్ చేస్తావు. ఒకవేళ తప్పు చేసిందే అనుకో, మరికి కమిషనర్ ఏం పీకుతున్నట్టు. నువ్వు బయటికి రా, ఏం పీకుతాను పీకి చూపిస్తా. హోమ్ మినిస్టర్ కాదు, కా మాత్రం మాట్లాడకపోతే చెమడాలు తీస్తాడే. ఏమయ్యా కమిషనరు, నువ్వేం పీకుతున్నావు? పీకేటోడిని గోకేటోడిని కాదు సార్, అట్లాంటిది ఏదైనా ఉంటే అదిగో డీసీపీ. ఇందులో నా తప్పేం లేదు సార్, ఏసీపీదే ఉంది. నా తప్పేం లేదు సార్, ఆ మీటింగ్ ఇన్ఛార్జి ఈ సర్కిల్ ఇన్స్పెక్టరే. అయ్యో అది నా తప్పు కాదండి, ఎస్ఐ చూసుకుంటాడు. సార్ నా ఫాల్ట్ కాదు సార్, కానిస్టేబుల్ ముసలై ఫాల్ట్ సార్. అన్యాయం సార్, మీ ఇంట్లో ప్రతిరోజు పొద్దునుంచి సాయంత్రం దాకా అంటులు దావనే సరిపోయింది కదా సార్. కొలువు ఎక్కడ చేసినా ఇంకా సస్పెండ్ చేయనకి. కమ్మునుండే పొద్దుగూకి నాకు ఇంటికి రా, మళ్ళా డ్యూటీలో చేసుకుంటాం. ఇంతకీ ఆ ఎంబీఎం ఆర్గనైజేషన్ ఎవరయ్యా? అతను ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ సార్, పేరు మహాన్. ఇప్పటికే ఒక ప్రొఫెసర్ తో చస్తున్నాం కదయ్యా. సారు ఏ యూనివర్సిటీ ప్రొఫెసర్ సారు? వద్దురా నేను చెప్పను, భయం. ఇవాళ రేపు ఎవడి పేరు చెప్తే వాడు వైరల్ అయిపోతున్నాడు, వదిలేవయ్యా. ఇంతకీ అతను ఎక్కడుంటాడయ్యా? ఇల్లు వాకిలి ఏం లేదు సార్, పైగా బ్రహ్మచారి అంటున్నారు. ఈ బ్రహ్మచారులతో ఇంకో తలనొప్పయ్యా. వాళ్ళు అయితే గొప్ప సన్యాసులు అవుతారు, లేకపోతే ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అవుతారు. ఇదిగో కమిషనరు, అతను దొరికితే అరెస్ట్ చేయటం గానీ జైల్లో పెట్టడం గానీ ఆ న్యూసెన్స్ మాత్రం చేయొద్దు. అదేంటి సార్, చట్ట ప్రకారం ఈ బొంగులో చట్టం గురించి నాకు చెప్పొద్దయ్యా. మన దేశంలో ఇలాంటి పనికిరావు. ఈ ప్రజలు ఎంత తిక్కమాలోకమో నీకు తెలీదు. అవినీతి మర్డర్ కేసుల్లో ఎవరినైనా జైల్లో వేశామో ఇంతే సంగతులు. ప్రజల్లో రేపు వాడొక హీరో, వచ్చే ఎన్నికల్లో మనం జీరో. అబ్బో ఎంత గొప్ప కొటేషన్ చెప్పారు సారు. ఇక రాసుకుంటా. ఏమిటో రాస్తున్నావు? గొప్ప కొటేషన్లన్నీ పోగు చేసుకుంటున్నా సారు, నా ఆత్మకథ పుస్తకం కోసం. ఇటువరా అయ్యో నువ్వు ఇలాంటి పని చేస్తావనే డౌట్ వచ్చి అడిగా. అంటే నువ్వు ఈ పుస్తకం మీద డబ్బులు సంపాదిస్తావు, నేను జైల్లో కూర్చొని ఊసలు లెక్క పెట్టుకుంటూ నీ పుస్తకం చదవాలి. దీన్ని తీసుకెళ్ళి తగలెట్టే, ఓడది కూడా కనిపించకూడదు. నైమ్ కేసు లెక్కన సారు. అబ్బా నిన్ను, అబ్బా. ప్రొఫెసర్ ఏం చేయమంటారు సార్? కాల్చిపారేయండి. ఈలోగా వాడు టెర్రరిస్ట్ అని ఒక ఛానల్లో, నక్సలైట్ అని ఇంకో ఛానల్లో ముద్ర వేయించు. ఫ్రెండ్స్, నేను ఈ ఉద్యమం నడుపుతున్న విషయం అందరికీ తెలుసు. నా రూపం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు, కానీ ఇప్పుడు అందరికీ తెలుసు. నన్నంతం చేయడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. మహాన్ షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఫైల్ సార్. మహాన్ని కథం చేస్తున్నావా సారు? ముందు వీడిని కాల్చేవయ్యా. తన కట్టింది ఎవరి రక్తమో కత్తికి తెలుసా? తను భస్మం చేసింది ఎవరి బూడిదో అగ్నికి తెలుసా? తనకు ఆహుతయిందెవరో ఉద్యమానికి తెలుసా? మార్పు అనేది ఎవరో తెస్తారని ఎదురు చూడ. నువ్వే మార్పు, నువ్వే కత్తివి, నువ్వే అగ్నివి, నువ్వే ఉద్యమానివి. ఫ్రెండ్స్, మనం ప్రారంభించిన ఈ ఉద్యమం కార్పొరేట్ ప్రభుత్వ దుష్ట కూటమి అంతమయ్యే వరకు ఆగకూడదు. ప్రస్తుత పరిస్థితుల్లో నేను అండర్ గ్రౌండ్ వెళ్ళక తప్పట్లేదు. నా ఆబ్సెన్స్ లో ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపేందుకు ప్రాణాలకు తెగించి పనిచేసే సైనికుడు కావాలి. మీలో ఎంతమంది సైనికులున్నారు? ఇదే నేను కోరుకున్న భారతం. నా వాళ్ళు ప్రతి ఒక్కరూ రణరంగ సేనానులే. 70 ఏళ్లు నిద్రించిన శవాలు కాదు ఈ తరం. 70 ఏళ్లు ఎటువంటి చలనం లేకుండా కాలుతున్న కాష్టాలు కాదు ఈ తరం. సామాజిక న్యాయం కోసం గళమెత్తి జైత్రయాత్ర సాగిస్తుంది ఈ తరం. అసమానతలు అంతం చెయ్యడానికి యుద్ధబేరీ మోగిస్తుంది ఈ తరం. ఇప్పుడు నేను పోలీసు కాల్పుల్లో చనిపోయినా పర్వాలేదు, అయినా ప్రతి ఉద్యమానికి ఒక నాయకుడంటూ అవసరం. అందుకే ఈ రోజు కార్తీక్ను మన నాయకుడిగా నియమిస్తున్నాను. నన్నే ఎందుకు? కార్తీక్ ని ఎందుకు సెలెక్ట్ చేశానో మీ అందరికి కూడా తెలియాల్సి ఉంది. ఆగండి, ఒక్క అడుగు ముందుకేస్తే మర్యాద దక్కదు. మా ఊరి రైతులు